పొగ కేవలం ఊపిరితిత్తులనే కాదు, మొత్తం భవిష్యత్తునే దహించి వేస్తుంది. ఈ అచంచలమైన సంకల్పంతో నషాముక్త్ భారత్ బ్రహ్మకుమారీస్ మెడికల్ వింగ్ ఒక సేవా యాత్రను ప్రారంభించింది. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాకుండా ఒక విస్తృతమైన ప్రజా చైతన్యంగా మారింది. 2023 మార్చి 4న ఈ యాత్రకు ఒక ముఖ్యమైన మైలురాయి పడింది. బ్రహ్మకుమారీస్ మరియు భారత ప్రభుత్వ సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖకు మధ్య ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం MOU జరిగింది. ఈ యాత్రను అధికారికంగా లాంచింగ్ ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సెక్రటరీ శ్రీ సౌరభ్ గర్గ్ గారి కమల హస్తాలతో జరిగింది. తదనంతరం 2024 డిసెంబర్ 2న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB కూడా ఈ ప్రచారంలో భాగస్వామిగా చేరడంతో ఈ ఉద్యమానికి మరింత బలం చేకూరింది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రచారానికి ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధుల నుండి మంచి సహయోగం కూడా లభించింది. క్రమంగా ఈ ప్రయత్నం ఒక విస్తృత జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. గత 3 సంవత్సరాల్లో ఈ సేవాయాత్ర 28 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు 464 జిల్లాలకు చేరుకొని కోట్లాది మందిని చైతన్యవంతులుగా చేసింది. 28,000 కంటే ఎక్కువ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో ఒక ఆశా జ్యోతిని వెలిగించింది. ఈ ఉద్యమంలో భాగంగా 30 నషాముక్త రథాలు నగర వీధుల నుండి గ్రామ చౌరాస్తాల వరకు తిరుగుతూ ప్రజలకు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. బీడీ, సిగరెట్, మద్యం మరియు గుట్కా వంటి అలవాట్లు మన జీవితానికి, ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో. ఈ మహా ఉద్యమానికి దేశ సర్వోన్నత నాయకత్వం యొక్క ఆశీస్సులు కూడా లభించాయి. గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి మద్దతుతో ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. అదే సమయంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు కూడా ఈ ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. డాక్టర్ కంబంపాటి హరిబాబు మిజోరాం, లా గణేశన్ నాగాలాండ్, అజయ్ కుమార్ భల్లా మణిపూర్, శివప్రతాప్ శుక్లా హిమాచల్ ప్రదేశ్, రాజేంద్ర విశ్వనాథ్ లేకర్ కేరళ, లెఫ్టినెంట్ జనరల్ KT పట్నాయక్ అరుణాచల్ ప్రదేశ్, శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అస్సాం, శ్రీ బన్వారీలాల్ పురోహిత్ చండీగఢ్, లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఉత్తరాఖండ్, రాజేంద్ర విశ్వనాథ్ లేకర్ బీహార్, తవార్ చంద్ గెహ్లాట్ కర్ణాటక, RN రవి తమిళనాడు మరియు CP రాధాకృష్ణన్ జార్ఖండ్. ఈ గౌరవనీయ గవర్నర్లందరూ తమ తమ రాష్ట్రాల్లో ఈ ప్రచార జ్యోతిని వెలిగించారు. ఈ విధంగా గత 3 ఏళ్లలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ వీరందరూ తమ తమ రాష్ట్రాల్లో ఈ ప్రచారానికి పచ్చజెండా ఊపి నషాముక్త సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేశారు. తర్వాత వచ్చింది ఈ సేవాయాత్రలో అత్యంత దివ్యమైన చారిత్రాత్మక ఘట్టం ప్రయాగరాజ్ మహాకుంభమేళ. ఈ విశాలమైన ఆధ్యాత్మిక సంగమంలో సుమారు 67 కోట్ల మంది భక్తులు ఎంతో శ్రద్ధాభక్తితో పాల్గొన్నారు. బ్రహ్మకుమారీస్ మెడికల్ వింగ్ తరపున 6 ప్రత్యేక నషాముక్త రథాల ద్వారా ప్రజలందరికీ కొత్తగా ముక్తికి మార్గాన్ని చూపించారు. వ్యసనాల నుండి ముక్తికి మార్గం. ఈ సంగమ పావన తీరములో భక్తులు కేవలం శరీర శుద్ధి మాత్రమే కాకుండా లక్షలాది మంది తమ జీవితంలోని చెడు అలవాట్లను విడిచిపెట్టాలనే సంకల్పం కూడా తీసుకున్నారు. రండి, మనమందరం ఏకమై ఒక ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, అన్ని రకాల వ్యసనాల నుండి విముక్తి పొందిన భారతదేశాన్ని నిర్మిద్దాం. ఎందుకంటే భారతదేశం ఎప్పుడైతే నషాముక్తగా మారుతుందో అప్పుడే బలమైన, ఉజ్వల దేశంగా మారుతుంది. నషాముక్త భారత్, సమర్థ భారత్. ఓం శాంతి.